ముదిరాజులు బీసీలపైన వివక్షతోనే సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకాలకు తెరలేపుతూ బీసీలను ముదిరాజులను అయోమయానికి గురి చేస్తున్నారని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్లో నిరసన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికలప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో ముదిరాజులను బీసీలను నమ్మించి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి మోసం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాడిచర్ల టైగర్ సతీష్, మేడికాయల వెంకటేశం, సుతార్ రాజు, జిల్లెల సుధాకర్, సిద్దర్బోయిన శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో బీసీ ముదిరాజ్ ఇట్లా కాలం మెల్లదీస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పోయిన ఎలక్షన్ల సమయంలో ఏమని చెప్పినావు, కామారెడ్డిల ముదిరాజులను బీసీ ఏలోకి చేరుస్తా, ఏదైతే జీవో 15 ఉన్నదో ఆ 15 జీవోను ఇంప్లిమెంట్ చేసి ముదిరాజులను తక్షణమే నేను బీసీ ఏలోకి మారుస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన తర్వాత మరి ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చి ఏ విధంగానైతే మరిచిపోయినవో బీసీ డిక్లరేషన్లో మాకు ఇచ్చినటువంటి హామీని కూడా మర్చిపోయి ఇవాళ కపట నాటకాలు ఆడుతూ ఇష్టం వచ్చినట్లుగా ఇవాళ జీవోలు తీస్తూ ఇటు ముదిరాల జీవితాలతో పాటుగా బీసీల జీవితాలతో ఆట ఆడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఇది నీకు తగునా అని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనని అడుగుతూ ఉన్నాను. ఇవాళ ముదిరాజులకు రిజర్వేషన్ లేదు, చేప పిల్లలు లేవు, సబ్సిడీలు లేవు, మత్స్యకారులుగా బతకాలి. మత్స్యకారులుగా చేప పిల్లలు పోసుకొని మరి చేపల పిల్లలు పెరిగిన తర్వాత చేపలు పట్టుకొని జీవనం కొనసాగిస్తామంటే మత్స్యకారులుగా చేప పిల్లలకు సున్న పెడితివి, బీసీ ఏలోకి మార్చడానికి ముదిరాలకు అది సున్న పెడితివి. ఇవాళ తీరా సమయానికి ఇచ్చినట్టే ఇచ్చి మరి నీ అనుచరులతోని కోర్టులో కేసు వేయించి బీసీ రాగాన్ని కూడా 42% కూడా తుంగలో తొక్కి పాత రిజర్వేషన్కే పోతా అని చెప్పి దొంగ నాటకాలు ఆడబడితివి. అంటే నువ్వు తప్పించుకోవడానికి ఇన్ని నాటకాలు ఆడుతూ ఇంత కపట ప్రేమ వలకబోస్తూ తిప్పి 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 అంశాన్ని తుంగలో తొక్కడం తప్పితే నువ్వు చేసింది ఏముంది రేవంత్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. ఏమీ లేదు, ఇక్కడ నుంచి ఇక మేము చూస్తూ ఊరుకునేది లేదు. అటు బీసీ 42% అయినా సరే ఇటు మా ముదిరాజులము ఇవాళ బీసీఏలో చేర్చడానికి చెలో అసెంబ్లీ ముట్టడి. గౌరవ హైకోర్టు నిన్న ఇచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ మీద ఇచ్చినటువంటి స్టేను మరి పరిశీలించాల్సినటువంటి అవసరం మరి ప్రజాప్రతినిధులకు మరి ఈ రాజకీయ పార్టీలకు అందరికీ కనువిప్పయ్యే విధంగా మరి కోర్టు కూడా సూచించింది. ఏమనంటే అన్ని పార్టీలను కూడా విశ్లేషణ చేసి మరి గౌరవ అసెంబ్లీలో ఏదైతే తీర్మానం చేసి మరి గవర్నర్ దగ్గరికి పంపినటువంటి మరి మన యొక్క తీర్మానం ఏమైంది, అమలు కావడానికి ఎందుకు ఆలస్యం అవుతుందని మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి పునరాలోచించి మరి ఐక్యతతోని ఆల్ పార్టీస్ను మరి ఈ యొక్క గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళి మరి అక్కడి నుంచి మరి నాటకాలు ఆడుతూ ఎలాంటి అంటే ప్రజలను నమ్మియడానికి మభ్యపెట్టడానికి. ఎందుకంటే నేను బీసీల కోసం చాలా ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఇతర పార్టీలు ఏదో తప్పుదో పట్టిస్తున్నాయి. మరి ఇతర పార్టీల మీద నెట్టివేయడానికే ఈయన అబద్ధాలు మాటలు అల్లుతూ మరి ఢిల్లీకి పోయి మరి రాష్ట్రపతి దగ్గర జంతర్ మంతర్లో మేము ధర్నా చేస్తామని ఒకే పార్టీ వాళ్ళు వేయరు. అది సముచితమైనటువంటి ఆలోచన కాదు. మిగతా పార్టీ వాళ్ళని కూడా అందరినీ సమీకరించి మరి ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టి మరి నిజంగానే ఆ జంతర్ మంతర్లో ఢిల్లీలో నిరాహార దీక్ష కూర్చుండి బీసీల మీద ప్రేమ ఉంటే నిరాహార దీక్ష కూర్చుండి బీసీల బిల్లు ఆమోదం పొందేంత వరకు రాష్ట్రపతికి మరి మనం తగినటువంటి మన జాతీయ పార్టీ కనుక ఒత్తిడి తీసుకొచ్చి మరి మన బీసీల మీద ప్రేమ ఉంటే ఆమోదింపజేయాల్సిందిగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి స్థానిక సంస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. స్థానిక సంస్థలు కుంటుబాటై 2 సంవత్సరాలైంది. మీరు గద్దెనెక్కి కళ్ళబొల్లి మాటలు పలికి గద్దెనెక్కి స్థానిక సంస్థలను, స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలను కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కానీ ఏదైతే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీగా పోటీ చేద్దామని ఆలోచనలో ఉన్నటువంటి కార్యకర్తలను, నాయకులను మరి ఈ యొక్క కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆగంపాలు